హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో అయితే బెంగళూరులో మాకు బన్నరఘట్ట అనే జూ పార్క్ ఒకటి ఉందండి. మా ఇంటి దగ్గర నుంచి అంటే మార్తల్లి నుంచి అక్కడికి వెళ్ళాలంటే 1 అవర్ జర్నీ పడుతుంది. అంటే ట్రాఫిక్ వల్ల, లేదంటే ఒక హాఫ్ అన్ అవర్ అట్లా వెళ్ళిపోవచ్చు. ఎలక్ట్రానిక్ సిటీ మీద నుంచి అన్నమాట, చాలా దగ్గర. అక్కడ జూ పార్క్ లోపల అంటే ఫారెస్ట్, అది మొత్తం ఫారెస్ట్ లోపల ఒక రెస్టారెంట్ అండి. చాలా చెట్ల మధ్యలో మంచి లోపల డీప్ ఫారెస్ట్లో ఉంటుంది ఇది. ఎనిమల్స్ అంతా లోపలంతా మామూలుగా మనం జూ పార్క్కి వెళ్తే కూడా మనల్ని ఒక వెహికల్లో ఎక్కించుకొని గవర్నమెంట్ వాళ్ళు లోపలంతా తిప్పుతారు. కానీ ఇది ఒక ప్రైవేట్ వాళ్ళు కొంచెం స్థలాన్ని తీసుకొని లోపల పక్క ఒక రెస్టారెంట్ అయితే నడుపుతున్నారు. దీంట్లో ఇక్కడికి వెళ్ళాలి అంటే ముందుగానే మనం బుక్ చేసుకోవాలి, లేదంటే బయట నుంచి మామూలుగా వస్తే లోపలికి అలౌ చేయరు. దీని పేరు చూశారు కదా, సిట్రస్ ట్రైల్ అన్నమాట రెస్టారెంట్ పేరు. మనం బుక్ చేసుకున్నాక మనకి ఎంట్రన్స్లో ఒక అతను చెక్ చేస్తున్నాడు కదా, మనం బుక్ చేసుకున్నామా లేదా. బుక్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ అన్నీ అక్కడ ఉంటాయి. మనం చెప్తే చెక్ చేసుకొని ఓకే బుక్ చేసుకున్నారని లోపలికి పంపిస్తారనమాట, లేకపోతే అలౌ చేయరు లోపలికి. మళ్ళీ ఇంకా లోపల ఎనిమల్స్ ఉంటాయి కాబట్టి ఎనిమల్స్ అంతా రాకుండా ఒక కమ్మె అంటే గ్రిల్ లాగా అనమాట, మొత్తం కమ్మి చుట్టేసి ఉంటుంది. ఇది ఒక ప్రైవేట్ వాళ్ళ ప్లేస్ అన్నమాట. లోపల ఎలా ఉంటుంది అంటే మొత్తం చాలా ప్లేస్ ఉంటుంది. లోపల పెద్ద చెట్లతో పాటు కాఫీ ప్లాంట్స్ కూడా పెంచుతున్నారు. ఒక నర్సరీ లాగా అనమాట. గింజలు కూడా, కాఫీ గింజలు కూడా స్టార్ట్ అయి ఉన్నాయి. చూసారు కదా, ఇవన్నీ కాఫీ ప్లాంట్స్ అన్నమాట. చిన్న చిన్న చెట్లు. ఎదురుగా కనిపిస్తున్నది హోటలు. అది ఎలా ఉంటుందంటే కింద డౌన్ ఉంటుంది, మనకు ఒక చెట్టు మీదకు ఉన్నట్టు ఉంటుంది అనమాట హోటలు. దాని మీదకి వెళ్ళడానికి అంత కొండలు అనమాట, ఎగుడు దిగుడుగా ఉంటాయి. ఒక చెక్కతో చూసారు కదా, చెక్కతోటి లోపలికి వెళ్తూ అంటే వే వేసి ఉన్నారనమాట. కిందంతా లోయలాగా ఉంటుంది, ఎత్తులో ఉంటుందన్నమాట. మనం ఒక చెట్టు మీద ఒక ట్రీ హౌస్లో రెస్టారెంట్ లాగా అనిపిస్తుంది. వ్యూ పాయింట్ ఉండేలాగా చుట్టూ సిట్టింగ్ ప్లేసెస్ ఇస్తాడు. సెంటర్లో కూడా ఫుల్ అయిపోయినప్పుడు లోపల కూడా కూర్చుంటారనమాట, పార్టీలు అవి చేసుకోవడానికి అలా ఉంటుంది. అయితే డ్రింక్ అంతా నాట్ అలౌడ్, జస్ట్ వెజ్ నాన్ వెజ్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. కాకపోతే చాలా ప్లెజెంట్గా, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ వాళ్ళకి ఏంటంటే బాగా హార్డ్గా, అంటే ఎట్లా రెస్ట్ లేకుండా వర్క్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఒక్కొక్కసారి ఇక్కడికి వచ్చి ప్లెజెంట్గా వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్తే వాళ్ళకి వైఫై ఇస్తారు, ఇక్కడే కూర్చొని వర్క్ చేసుకొని ఈవినింగ్ వెళ్ళొచ్చు. అయితే లోపలికి అలౌ వచ్చి ఈవినింగ్ 5 వరకేనండి అలౌ. లోపలికి 5 తర్వాత ఎవరు వచ్చినా అలౌ చేయరు. కాకపోతే ఇక్కడి నుంచి మళ్ళీ బయటకు వెళ్ళడానికి 10 వరకు ఛాన్స్ ఇస్తారు. 10 వరకు ఉంటుంది టైము. కాకపోతే వీలున్నంత వరకు త్వరగా వెళ్ళిపోవడమే బెస్ట్ అనమాట, ఫారెస్ట్ ఏరియా కాబట్టి. మళ్ళీ మనం జర్నీ చేసేది కూడా ఫారెస్ట్లోనే కాబట్టి కొంచెం రిస్క్ లేకుండా ఉంటుంది. కాకపోతే చాలా ప్లెజెంట్గా ఉంటుంది. మేమైతే మష్రూమ్ పెప్పర్ ఫ్రై తీసుకున్నాము, కొంచెం లైట్గా రైస్ తీసుకున్నాము. తర్వాత లాస్ట్లో చాక్లెట్ వాల్నట్ బ్రౌనీ ఒకటి మా పాప తీసుకుంది. ఇవంతా సిట్టింగ్ ప్లేసెస్, వ్యూ పాయింట్స్ ఉండేలాగా అనమాట. మేము 12కే వచ్చాం కాబట్టి జనం అంత లేరు, ఎందుకంటే అసలు ఎప్పుడు ఫుల్గా ఉంటుంది. మళ్ళీ మనం ఒకరోజు బుక్ అయిపోతే మళ్ళీ మనం బుక్ చేసుకోవడానికి ఉండదన్నమాట. సీట్లు ఉంటేనే బుక్ చేసుకోగలము టైమింగ్స్తో పాటు. సో మేము వచ్చినప్పుడు ఖాళీగా ఉంది అంటే బుక్ అవ్వలేదని కాదు, ఇంకా టైం అవ్వలేదు, లంచ్ టైము. మేము 12కి వచ్చి త్వరగా వెళ్ళిపోదాము, పాప నేను ఇద్దరమే వచ్చాము, అందుకని ఎందుకు రిస్క్ అని మేము త్వరగా వచ్చి వెళ్ళిపోదామని వచ్చాము. మామూలుగా మేము వెళ్ళే టైంకే ఫుల్ అయిపోయింది, ఫుల్గా వచ్చేస్తారనమాట. సో చాలా ప్లెజెంట్గా వర్క్ చేసుకునే వాళ్ళకి, చాలా తక్కువ మందికి తెలుసు అనుకుంటా. ఇది తెలిసిన వాళ్ళు మాత్రమే బుక్ చేసుకుంటున్నారు. తెలిస్తే మాత్రం ఇంకా ఎప్పుడు ఫుల్గానే ఉంటుంది అనమాట. ఇక్కడ దొరకడం కూడా కొంచెం సీట్ దొరకడం కూడా కష్టమే బుక్ చేసుకోవడానికి.
సిటీలోంచి చాలా దూరమైనా కానీ చాలామంది వస్తూ ఉంటారు ఇక్కడికి. మేము కూడా ఒకసారి విజిట్ చేద్దాం ఎలా ఉందో ప్లెజెంట్గా ఏరియా అంతా అని వచ్చాము. దగ్గరలోనే ఒక చెరువు కూడా ఉంది. ఇదంతా లోపలంతా పార్టీ లాగా చేసి, పార్టీ అంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చినప్పుడు లోపల, అంతేగాని మందు గింత పార్టీలు కాదండి. జస్ట్ ఫుడ్, నేచర్ని ఎంజాయ్ చేయడం కోసం వస్తారనమాట. చూసారు కదా, ఇదంతా ఎత్తులో ఉంది హోటలు. కిందంతా ప్లాంట్స్ ఉన్నాయన్నమాట. మేము అలా మొత్తం వ్యూ అంతా చూద్దాము అని చెప్పి వచ్చాము. దగ్గరలోనే వీళ్ళకి సంబంధించిందే ఒక చెరువు కూడా ఉంది. ఆ చెరువు తర్వాత మొక్కలనైతే గిల్లకూడదని బోర్డ్స్ అంతా పెట్టున్నారు. ఇంకా చాలా సెక్యూర్డ్గా ఉంది. అంటే ఫారెస్ట్ లోపల ఉన్న ఎనిమల్స్ అయితే ఉంటాయి ఖచ్చితంగా, కాకపోతే రాకుండా ఫెన్సింగ్ అయితే ఉంది, చుట్టూ ఫెన్సింగ్. దానికి మరి కరెంట్ ఉందో అట్లా అయితే ఇవ్వకపోవచ్చు, కానీ ఫెన్సింగ్ అయితే బాగా గట్టిగానే ఇచ్చున్నారు. లోపలికి ఎనిమల్స్ రాకుండా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. చాలా బాగుంది, వ్యూ అయితే చాలా బాగుంది. ఇది బన్నరఘట్ట జూ పార్క్ దగ్గర. అడ్రస్ చెప్తున్నాను. బెంగళూరులో ఉన్న వాళ్ళు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయండి, ఎంజాయ్ చేస్తారు. లోపల ఒక టెంపుల్ కూడా ఉంది, అది నేను క్లోజ్ అయ్యి ఉంది మేము వెళ్ళేటప్పటికి. సో నేను అది చిన్న హోల్ ఉంటే ఆ హోల్లోంచి షూట్ చేశాను. ఇప్పుడంతా మీకు చూపిస్తున్నదంతా అయితే ఇది టీ ప్లాంట్స్ అన్నమాట. ఇది మీరు బెంగళూరులో ఉన్న వాళ్ళు విజిట్ చేయాలి అనుకుంటే, ఫుడ్ అయితే చాలా బాగుందండి. చక్కగా ప్లెజెంట్గా వీకెండ్ ఒకసారి అలా నేచర్ని పలకరించినట్టు ఉంటుంది. చాలా ప్లెజెంట్గా ఉంటుంది వ్యూ కానీ అంతా. రావాలనుకున్న వాళ్ళు బన్నరఘట్ట జూ పార్క్ దగ్గర సిట్రస్ ట్రైల్ అనమాట ఈ రెస్టారెంట్ పేరు. మీరు గూగుల్ సెర్చ్ చేసుకుంటే నేరుగా మనకి ఇవే అయితే చూపిస్తుంది. చక్కగా లోపలికి రావచ్చు. లేదా యాప్లోకి వెళ్ళి ముందుగానే మనకి వెళ్తే అలో లేదు కాబట్టి యాప్లో చూసుకొని బుక్ చేసుకొని మీకు ఏ టైం కావాలో బుక్ చేసుకొని రావచ్చు. చాలా బాగుంటుంది. చిన్న పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఆ ప్రకృతిని అంతా. వాళ్ళకు కూడా పరిచయం చేసినట్టు ఉంటుంది. చాలా బాగుందన్నమాట. ప్రతి దగ్గర ఏం చేశారంటే జనం అంతా ఎంతమంది వచ్చినా అలా రిలాక్స్ అవ్వడానికి ఈ లోపల పక్క అంటే రెస్టారెంటే కాకుండా చుట్టూ ఉన్న ప్లేసు, వీళ్ళ ప్రైవేట్ ప్లేస్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా అక్కడక్కడ బెంచెస్ లాగా, అది కూడా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా మనం చెక్కతో చెట్టు బెరడులతోటి వాటితోటి బెంచ్ లాగా అట్లా చక్కగా అక్కడక్కడక్కడ అరేంజ్ చేస్తున్నారు. చాలా నచ్చింది నాకు ప్లేస్ అయితే. ఫ్లవర్స్ అవి అంతా చాలా బాగున్నాయి. మనం అక్కడ ఏం చుంచకూడదు. నాకైతే చాలా బాగా నచ్చింది. మీరు కూడా వీడియో అయితే చివరి వరకు చూడండి. నేచర్ చాలా బాగుంటుంది. ఇంకా బెంగళూరులో ఉన్న వాళ్ళు ఒకసారి ఇక్కడికి రావడానికి ట్రై చేయండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.